కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో 7 ఎయిర్పోర్ట్లు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. తాజాగా భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ పనిచేస్తూ ఉంది. విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇక తర్వాత తిరుపతి సమీపంలో రేణిగుంటలో ఎయిర్పోర్ట్ ఉంది. కుప్పంలో ఎయిర్ స్ట్రిప్ ఉంది. పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఉంది. కర్నూలులో ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇక దగదర్తిలో ఎయిర్పోర్ట్కి భూములు అయితే కేటాయించారు, పనులు జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్, ఉమ్మడి జిల్లాల్లో, మామూలుగా ఇప్పుడు విభజించిన జిల్లాల్లో అంటే సాధ్యం కాదు. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఎయిర్పోర్టు లేదంటే ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేసిన దగ్గర కూడా విమానాలు దిగొచ్చు. విఐపీలు కానీ ఎవరైనా ఆ ప్రాంతంలో పరిశీలించినప్పుడు. అక్కడ పెద్దగా ఎయిర్పోర్ట్ నిర్మాణం అంటే ఏమన్నది ఒక 300-400 ఎకరాలు తీసుకుంటారు, ఎయిర్ స్ట్రిప్ వేస్తారు, రన్వే. ఇక కమర్షియల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. విశాఖపట్నం ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్టు, ముఖ్యంగా తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి రేణిగుంట ఎయిర్పోర్టు సక్సెస్ఫుల్గా పనిచేస్తాను. పుట్టపర్తి ఎయిర్పోర్టు, కర్నూలు ఎయిర్పోర్ట్లో అడపాదడపా రోజుకు 1-2 ఫ్లైట్స్ దిగుతా ఉన్నాయి. మరో 7 ఎయిర్పోర్ట్లు వచ్చినా కూడా అందులో కమర్షియల్ ఆపరేషన్స్ ఏమీ ఉండవు. ఊరికే ఎయిర్ స్ట్రిప్ ఉంటుంది. డిఫెన్స్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, విఐపీలు పర్యటన చేసినప్పుడు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ పూర్తయి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో మనం కలుసుకుందాం.